మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇక సిబిఐ మద్యం కేసులో కవిత బెయిల్పై తీర్పును మే 2వ తేదీన, ఈడీ కేసులో తీర్పును మే 6వ తేదీన ఇవ్వనుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ సంస్థలు కోర్టు ఎదుట సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈడీ తరఫు న్యాయవాది దాదాపుగా 2 గంటల పాటు బెయిల్ ఇవ్వొద్దు అంటూ వాదనలు వినిపించారు. ఏప్రిల్ 26వ తేదీలోగా కవిత తరఫు న్యాయవాదులు రిజైండర్ దాఖలు చేయనున్నారు. కవితను అక్రమంగా అరెస్టు చేశారనే వాదనలో పసలేదని, మద్యం కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణ సంస్థలు కోర్టులో వాదనలు వినిపించాయి.